హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌలాలి సురేఖ. రోజు ఇంట్లో ఫ్రాన్స్ కర్రీ చేస్తున్నాను, మీకు కూడా చూపిద్దామని వీడియో రికార్డ్ చేస్తున్నాను. చూసేయండి. ఫస్ట్ ఆయిల్ హీట్ చేసి అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి బాగా ఫ్రై చేయాలి. ఒక 3 minutes ఫ్రై చేసినాక అందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా వేగాలంటే అందులో కొంచెం కల్లుప్పు వేయండి ఫ్రెండ్స్. కల్లుప్పు అంటే లావుగా ఉంటుంది కదా, దాన్ని కల్లుప్పు అంటారు. కల్లుప్పు వేయండి కొంచెం, అంతా తొందరగా మగ్గిపోతుంది. మీకు వీలైనంతగా చిన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆనియన్ చిన్నగా కట్ చేసుకుంటే గ్రేవీకి బాగుంటుంది. సో నాకు టైం లేకుండా నాకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకున్నాను. సో అవి మంచిగా కలుపుకోండి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ మొత్తము. అట్లయితేనే కర్రీ అనేది టేస్టీ ఉంటుంది. సో ఇది మంచిగా ఫ్రై అయినాక మనం ఇక్కడ ముందే కడిగి పెట్టుకోవాలి ఫ్రాన్స్ అనేటివి. ఫస్ట్ వాటర్ తోటి కడిగినాక తర్వాత ఇందులో పసుపు సాల్ట్ వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లో అయ్యేంతవరకు కొంచెం దాంట్లో ఉన్న నీచు వాసన అంతా పోతుంది. ఇట్లా పసుపు ఉప్పు వేసి కడగడం వల్ల నీచు వాసన ఉంటుంది కదా ఈ ఫ్రాన్స్కు, చేపలకు, అదే అన్నిటికీ. సో మంచిగా పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్లో అయిపోయాయి కదా, మంచిగా వేగిపోయినాయి కదా. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోండి. మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగినంతసేపు ఉంచండి. ఒక 2 minutes మంచిగా కలపండి. అసలు నాకు ఫ్రాన్స్ కర్రీ అంటే ఏంటో తెలీదు ఫ్రెండ్స్. మ్యారేజ్ బిఫోర్, మ్యారేజ్ ఆఫ్టరే నేర్చుకున్నాను నేను. సో మనం పసుపు అది పెట్టుకున్నాం కదా, మళ్ళీ అందులో కొన్ని వాటర్ వేసి మంచిగా నీట్గా వాష్ చేసి కడిగిన పెట్టుకున్నవన్నీ ఇందులో వేసేయండి ఫ్రాన్స్. నేను ఫ్రాన్స్ గోంగూర కర్రీ కూడా వీడియో పెట్టాను ఫ్రెండ్స్, చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇప్పుడు మనకు అవసరమైనంత ఫ్రాన్స్ ఇందులో వేసుకోవాలి. అది అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలి ఫ్రెండ్స్. అప్పటి వరకు ఉడికించుకుంటేనే టేస్ట్ అనేది ఉంటుంది. వెంటనే కారం అవన్నీ వేయకూడదు. కనీసం ఒక 10-15 minutes అయినా ఉంచాలి ఫ్రాన్స్ వేసినాక. అందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోవాలి, ఫ్రాన్స్లో ఉన్న వాటర్ అంతా. అప్పుడే టేస్టీ ఉంటుంది కర్రీ అనేది. నాకు ఈ ఫ్రాన్స్ తొక్క తీయడమే రాదు ఫ్రెండ్స్. మీకు వస్తే కామెంట్ చేయండి, నేను వాళ్ళతోటే తీయిస్తాను. వస్తారు కదా ఇంటి దగ్గరికి, మా ఇంటి దగ్గరకు వస్తారు. నేను ఎప్పుడు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడే కొనుక్కుంటాను. షాప్కి వెళ్ళి డైరెక్ట్ ఎప్పుడు కొనలేదు. ఎప్పుడన్నా ఒకసారి, రెగ్యులర్గా ఇంటికే వస్తూ ఉంటారు, మంత్లీ 1 time అట్లా. అప్పుడే తీసుకుంటాను ఫ్రాన్స్ కానీ ఫిష్ కానీ. నేను ఇంకా వీడియోలు ఏ విధంగా తీయాలనేది కూడా మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి, ఏ కంటెంట్ మీద అనేది. సో అది మంచిగా వాటర్ అంతా ఇంకిపోయినాక అందులో సాల్ట్, కారం వేసుకోండి. కొంచెం కారం ఎక్కువగా వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు. ఎంత స్పైసీగా ఉంటేనే టేస్టీ ఉంటుంది ఫ్రాన్స్ అనేది. ఏదైనా నాన్ వెజ్ ఏదైనా స్పైసీ ఉంటేనే టేస్ట్ అనేది ఉంటుంది. చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా నాన్ వెజ్లలో. సో మంచి కారం అంతా ఉడికిపోయాక ఈ టమాటా వేసుకోండి. ఇందులో చింతపులుసు కూడా వేస్తారు ఫ్రెండ్స్. నేను చింతపులుసు వేయట్లేదు. నేను ఏంటంటే కొంచెం ఫ్రై లాగా చేద్దామని అనుకుంటున్నాను. సో మీరు కొంచెం ఎక్కువ గ్రేవీలాగా ఉండాలంటే చింతపులుసు వేసుకోండి. యాక్చువల్గా చింతపులుసు వేస్తాను, నాకు చింతపులుసు అవాయిడ్ చేసి నేను టమాటా వేస్తున్నాను. టమాటా మొత్తం మగ్గిపోవాలి ఫ్రెండ్స్, దాని స్కిన్ అంతా రిమూవ్ అవ్వాలి. అయిన తర్వాత జీలకర్ర పొడి వేసుకోండి ఫ్రెండ్స్. జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్ అనేది. అది 2 వేసి మంచిగా కలపండి. సో మంచిగా కలపండి. ఒక 5 minutes అట్లా ఉంచి ఉడకనివ్వాలి. అందులో తగినంత వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువ వాటర్ వేసుకోకండి, టేస్ట్ ఉండదు. సో వాటర్ వేసుకున్నాక ఒక 10 minutes అట్లా ఉంచండి. అది మంచిగా ఉడికిపోతుంది ఫ్రాన్స్ అనేది. 50% కారము,
మనము వాటర్ ఇంకిపోవాలని చెప్పిన కదా ఫస్ట్ స్టార్టింగ్లో, అందులో 10% ఉడికిపోవాలి. కారం అందులో మాత్రం 15% వరకు, మొత్తం 50 వరకు వాటర్ పోయకముందు ఉడకాలి. ఇంకా 50% ఇందులో ఉడికితే టేస్ట్ అనేది ఉంటుంది. సో మంచిగా నీట్గా కలిపేసుకొని ఒక 10-15 మినిట్స్ ఉంచిన తర్వాత మంచిగా ఉడికిపోతుంది. తర్వాత కొత్తిమీర చల్లుకోండి, చాలా టేస్టీ ఉంటుంది కర్రీ వచ్చేసి. తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా తినేవాళ్ళు కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఫ్రాన్స్ అసలు ఎవరికి ఇష్టపడరు చాలామంది, నాన్న కూడా అందులో ఒకదాన్ని. సో పెళ్ళి తర్వాతనే ఇష్టపడ్డాను ఫ్రాన్స్ కర్రీ అంటే, చాలా ఇష్టం నాకైతే. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీ ఉంటుంది. సో మీకు వీడియో మంచి క్లారిటీగా అర్థమయ్యే విధంగా నేను చెప్పాను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.